యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం, శక్తి మన మీద దిగబోతుందండి. హల్లెలూయ. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఎన్నో రకాలుగా వివరిస్తూ ఉంటాడండి కదండి. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి మాటతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు కదండి మరి నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు నీ చీకటి జీవితం నుంచి వెలుగ్గా చేయాలని కోరుకుంటా ఉన్నాడండి కదండి. మరి చీకటి అంటే అనేక రకాలుగా వస్తూ ఉంటాయి కదండి. మరి బైబిల్ చదువుకోకపోవడం కూడా చీకట్లో ఉన్నట్టే కదండి. మరి పాపం చేసినప్పుడు కూడా చీకట్లో ఉన్నట్టే, మరి ప్రార్థన చేయకపోతే కూడా చీకట్లో ఉన్నట్టే కదా. ప్రతిదీ మనము చీకటితో జీవించినట్టే కదండి. హల్లెలూయ. మరి దేవుని ఒక వెలుగు, దేవుని ఒక తేజస్సు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు మరి చీకటి నుంచి దేవుడు మిమ్మల్ని వెలుగుగా చేయబోతుండు. వెలుగు ఎవరండి? దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులో నిన్ను నడిపించాలని, నీ చీకటి, నీ హృదయంలో ఉన్న చీకటిని తొలగించాలని, దేవుని ఒక శక్తి, దేవుని ఒక వెలుగు నీ ఇంటికి రావాలని, నీ జీవితంలో నూతనమైన ప్రారంభం కదండి, ఆరంభం కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి, ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. యెషయాలో 60 అధ్యాయం 1వ వచనంలో దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటే చూడండి, మరి నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను కదండి. నిజంగా ఈరోజు చాలామంది జీవితంలో వెలుగు ఉండదండి, చీకట్లో జీవిస్తూ ఉంటారు కదండి. మరి ఈరోజు నీ కుటుంబంలో వెలుగు రావాలంటే మొదటిగా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనతో ఆరంభిస్తావో నీ పనులతో కదండి, ఉదయం లేవంగానే నువ్వేం చేయాలంటే ప్రార్థనతో నీ పనులు ఆరంభించాలి కదండి. అప్పుడు నిన్ను చీకటి ముట్టదంట అండి. హల్లెలూయా. నువ్వు వెలుగులోకే నడుస్తూ ఉంటావంట, వెలుగులోనే ప్రకాశిస్తూ ఉంటావంట, వెలుగు నీ మీద ఉదయిస్తుందంట. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీవు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ లైఫ్లో, నీ కుటుంబం నుంచి చీకటి తొలగాలంటే నువ్వు ప్రార్థనతో నీ జీవితం ప్రారంభించు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను కదండి. దేవుని ఒక వెలుగు, ఆయన ఒక ప్రకాశవంతమైన వెలుతురు నీ మీద ఉదయిస్తుందంట. హల్లెలూయా. చూడండి, మనకు చాలామంది నన్ను అంటూ ఉంటారు కదండి, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుండే మీ జీవితాన్ని మార్చాలని, మీ జీవితాన్ని కొత్తదనంగా మార్చాలని, జీవితంలో చీకటిని తీసివేసి వెలుగుగా చేయాలనుకుంటారు. చాలామంది అంటూ ఉంటారు, అక్క నిజంగా కదండి, మా ఫ్రెండ్సే కదండి, వాళ్ళందరూ అంటూ ఉంటారు, నిజంగా మేము ఇంట్లో పని చేసుకోవడానికి మాకు పనులు పెట్టుకున్నాం, నువ్వు మరి మీరు మీ కుటుంబ సభ్యులందరూ పరిచర్యకి వెళ్తూ ఉంటారు కదండి, ఇంట్లో అన్నీ చేసుకొని వెళ్తూ ఉంటారు. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదండి. హల్లెలూయా. ఆ మాట వచ్చిందంటే ఎవరి వల్ల అండి? దేవుని కృపనే. ఆయన శక్తి లేకపోతే, ఆయన ఒక వెలుగు లేకపోతే కదండి, ఆయన ఒక తేజస్సు లేకపోతే, ఆయన నాకు సపోర్ట్ చేయకపోతే కదండి, మనం బ్రతుకుట అసాధ్యం కదండి. హల్లెలూయా. మరి ఇంత బలహీనతలో కూడా దేవుడు నాకు బలం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడండి. నిజంగా ఎగ్జాంపుల్ నేనే సాక్ష్యం. ఎందుకంటే నా స్థితి కదండి, నేను ఉన్న బలహీనతలు బట్టి కనీసము లేచి ఒక పని కూడా చేసుకోలేను, అంత బలహీనుగా ఉంటాను ఒక్కొక్కసారి. కానీ ప్రార్థించుకొని, దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నప్పుడు అన్ని విషయంలో కదండి, ఇంట్లో పని విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, మరి దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కావచ్చు, మరి సేవ విషయంలో కావచ్చు, ఎక్కడైనా ఊరికి వెళ్ళే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో దేవుడు అండగా ఉండి నడిపిస్తూ ఉన్నాడండి. నిజంగా ఆయన ఒక బలము లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన శక్తి లేకపోతే మనము ఒక అడుగు వేయడము అసాధ్యము కదండి. మరి అందరికి అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఇంట్లో పని చేసుకోవడానికి కూడా బలహీనంగా అయిపోతూ ఉంటారు కదండి. కానీ దేవుడు ఇంత శక్తిని, ఇంత బలమును కదండి ఇస్తుందంటే ఎవరి కృప అండి? దేవుని కృపనే కదండి. మరి ప్రతిదీ మెయింటైన్ చేస్తారు మరి వాళ్ళు కదండి. నన్ను అడుగుతూ ఉంటారు, నీవన్నీ ఫుడ్ విషయంలో నేను ఇంకేమి తినను అని చెప్పేసరికి వాళ్ళు షాక్ తింటూ ఉన్నారు కదండి. నా ఓపిక, నా బలము, నా శక్తి ఎవరండి? నా దేవుడే. హల్లెలూయా కదండి. ఆయన లేకపోతే నేను లేను ఈరోజు కదండి. ఈరోజు నేను సజీవులకు ఉన్నాను అంటే కూడా దేవుని కృపనే. ఎప్పుడో ఈ పాటికి మరణించి ఎన్ని సంవత్సరాలు అయిపోతుండే తెలుసా అండి? దగ్గర 22 years అయిపోతుండే. కానీ దేవుడు నన్ను నిలబెట్టుకున్న ఆయన ఒక కృప, నిజంగా ఆయన పరిచర్యలో నన్ను వాడుకోవాలి అని అనుకున్నాడు. కాబట్టే దేవుడు సజీవురాలుగా నన్ను ఇక్కడ ఉంచిండండి. ఈరోజు మీ ముందు ఉన్నానంటే కేవలము దేవుని కృపనే, ఆయన ఒక ప్రేమనే కదండి. ఆయన ప్రేమ లేకపోతే నేను లేను ఈరోజు కదండి. హల్లెలూయా కదండి. చీకటి నన్ను మింగివేయాలనుకుంది కదండి, చీకటి నన్ను బలహీనపరచాలనుకుంది, చీకటి నన్ను మరి ఇంకా నేను దేనికి పనికిరాను అని అనుకుంది. కానీ ఆ చీకటిలో నుంచి ఆ వెలుగులోకి ఎవరు తీసుకొచ్చిరండి? దేవుడే తీసుకొచ్చిండు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ లైఫ్ని ఇచ్చింది కూడా దేవుడే. హల్లెలూయా. కాబట్టి మనము మన పిల్లల్ని ఏం చేయాలంట?
దేవుని ఒక వెలుగులో నడిపించాలి కదండి. చాలామంది మరి లోకంలో జీవిస్తూ ఉంటారు, లోకంలోనే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము కదండి. చాలామంది యవనస్తుల పిల్లలు నేను చూస్తూ ఉంటాను, మరి లోకానుసారంగా పాపానుసారంగా జీవిస్తూ ఉంటారు కదండి. మరి తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు కదండి. ఈ లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ మన పిల్లల్ని మనం దేవుని యందు భయభక్తులుగా పెంచాలంట. హల్లెలూయా కదండి. మరి ప్రతిదీ చెప్పి పంపించాలి కదండి. ఏమని ఈ రోజులో కదండి, మరి నీ జీవితము నూతనముగా మార్చుకోవాలి. ఎలా? లోకంలో కాదు కదండి, ఫ్రెండ్స్ ద్వారా నూతనంగా కాదు, నీ జీవితం దేవునిలో నూతనంగా మార్చబడాలి. నువ్వు దినదినముకు కొత్తదిగా ఉండాలి. యవ్వన కాలంలో నీ కాడిని మొయ్యాలి అని చెప్పేసి మనము చెప్పినప్పుడు కదండి, ఈ వాక్యం విన్న వెంటనే వారి జీవితంలో మార్పులు కలగాలి కదండి.